కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నేను మీ సులోచన. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు సమక్షంలో మంత్రులు కార్యదర్శులతో సమావేశం. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో డిష్యూమ్. తిరుమల లడ్డు కల్తీ పాపం వైసీపీదే అన్న శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్. గ్రంథాలయ అభివృద్ధిపై గలం విప్పండి. ప్రభుత్వ విప్ మాధవిరెడ్డిని కోరిన కడప జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానుప్రకాష్. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్లో కార్తీక్ వైన్ షాప్ వద్ద మద్యం విషయమై వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో వైన్ షాప్ యాజమాని విష్ణువర్ధన్ రెడ్డి రామిరెడ్డి అనే వ్యక్తిపై దాడి చేసినట్లు చెప్తున్నారు. దాడి అనంతరం రామిరెడ్డి తన బంధువులతో కలిసి బద్వేల్ పట్టణంలోని పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి వైన్ షాప్ యాజమాని విష్ణువర్ధన్ రెడ్డిపై దాడులకు దిగారు. ఈ ఘర్షణలో ఇరువురికి రక్త గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గొడవను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన ఇరువురిని చికిత్స నిమిత్తమై బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపినట్టు పోలీసులు తెలిపారు.
తిరుపతిలోని టీటీడీ దేవస్థానంలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి లేదని జగన్ రెడ్డి అనడం దారుణమని శాసన మండలి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు. 3 రకాల ఇన్వెస్టిగేషన్లు జరిగాయని, 2 రకాల నెయ్యి కల్తీ జరిగిందని చెబుతున్నాయని ఆయన పులివెందలలో మీడియాతో అన్నారు. కోట్లాది రూపాయలు లంచాలు తీసుకొని పనికి మారిన కంపెనీలందరినీ కూడా టీటీడీలో కాంట్రాక్టర్లుగా నమోదు చేయించి వారి ద్వారా ఇవన్నీ కూడా సరఫరా చేయడం జరిగింది. కరుణాకర్ హయాంలో అదే కంపెనీలు సరఫరా చేశాయి, కానీ మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏదీ లేకపోతే అశోక్ సింఘాల్ గారిని ఎందుకని అక్కడి నుంచి బదిలీ చేయడం జరుగుతుంది. అశోక్ సింఘాల్ గారి పాత్ర ఉంది. మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ 235 కోట్ల రూపాయలు జరిగిన అవినీతి ఎవరి జేబుల్లోకి పోయింది? దీని అంతిమ లబ్ధిదారులు ఎవరు? దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతకు ఎంత చేరింది? ఆ కాలంలో టీటీడీ పాలక మండలి చైర్మన్లుగా, పాలక మండలి సభ్యులుగా ఉన్న వారికి ఎంత చేరిందని చెప్పి కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. దీనిపైన సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక వెంకటేశ్వర స్వామి భక్తునిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సాక్షాత్తు విజయభాస్కర్ రెడ్డి అనే ఒక టీటీడీ ఎంప్లాయ్ అప్రూవర్గా మారి దీనిలో ఈ కుంభకోణం జరిగింది. మేము నూనెల్లో ఫ్లేవర్స్ కలిపాం, దీని ద్వారా నాకు ఇంత డబ్బు ఆయాచితంగా లబ్ధి చేకూరిందని చెప్పి అప్రూవర్గా మారడం జరిగింది. తను ఏదైతే లంచంగా తీసుకున్నాడో వాటిలో కొంత భాగాన్ని ప్రస్తుతం తన దగ్గర ఉన్న కొంత ధనాన్ని ఆయన ప్రభుత్వానికి కూడా వెంటనే ఈ సరెండర్ కూడా కోర్టు కూడా సరెండర్ కూడా చేయడం జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా దీన్ని ఏదో విధంగా భక్తులకు సరే సమాజంలో తప్పులు జరుగుతుంటే తప్పులు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఈ రాష్ట్ర అధినేతగా ఉన్న వ్యక్తి తన 5 సంవత్సరాల పరిపాలనలో తెలుసో తెలియకో తప్పులు జరిగాయి, దీన్ని క్షమించండి అని చెప్పి ఒక మాటని హిందువుల మనోభావాలను ఆయన రక్షించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అట్లా కాకుండా సబ్జెక్టును డైవర్ట్ చేయాలని చెప్పి రోజుకొక పద్ధతిని ఎంచుకుంటూ అంబటి రాంబాబు గారితో మాట్లాడించడము, లేకుంటే జోగి రంగేశ్వరతో అసభ్యంగా మాట్లాడించడము, దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వారిని పరామర్శించేదానికని చెప్పి మళ్ళీ ఆయన పరామర్శ యాత్రలు చేస్తున్నాడు. అవి పరామర్శ యాత్రలా లేకుంటే కనుక శవయాత్రలో కూడా అర్థం కావడంలే. ఎక్కడ యాత్ర చేసినా ఏదో ఒక రోజు ఎవరో ఒకరు చనిపోవాల్సిందే. జోగి రమేష్ ఇల్లు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి అరగంటలో పోయే దారిలో 8 గంటలు ప్రయాణం చేసి ఇద్దరు వాళ్ళ కార్యకర్తల ప్రాణాలు తీసుకుంటాడు. మీ పార్టీ కార్యకర్తలను చంపేదానికి యాత్రలు చేయాల్సిన అవసరం ఉందే? నువ్వు పరామర్శకు పోయి మీ పరామర్శకు పోతా ఉన్న ఒక నాయకుని పరామర్శించకొని పోతూ మరో ఒకరినో ఇద్దరినో బలి తీసుకుంటున్నావు. ఇది ఎక్కడి న్యాయం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రాయశ్చిత్తం పొంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, లేకుంటే హిందీ జాతినే నేను ఇక్కడ ఈ దేశంలో లేకుండా చేస్తానే ఆలోచనను మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ కులానికి కానీ ఏ మతానికి అన్యాయం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ సహించదు. క్రిస్టియన్స్కి అన్యాయం జరిగినా సహించం, మైనారిటీ ముస్లిం సోదరులకు అన్యాయం జరిగినా కూడా సహించం. ఇది మతాల మధ్య కొట్లాట కాదు, కులాల మధ్య కొట్లాట కాదు. ఒక మతాన్ని నువ్వు దెబ్బతీసే విధంగా చేస్తున్న కుట్రలను ఆపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అలాగే ఇటీవల గత 3 రోజుల క్రితం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఆపివేసింది. రాయలసీమకు వరప్రసాయనైన ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిరెడ్డిపాటి రెగ్యులేటర్ దగ్గరికి వరకంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క పనులు జరిగే ప్రదేశానికి పోవడం జరిగింది. ఎవరి హయాంలో ఈ పనులు ఆగిపోయాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తా ఉన్నా. రాయలసీమ ప్రజలను ఆదుకుంటా అని చెప్పి సాగునీటి త్రాగునీటి అవసరాలు తీరుస్తా అని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన 4 నెలల్లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే రావడం జరిగింది. 2021 సంవత్సరంలో స్టే వస్తే 2024 సంవత్సరం జూన్ 2వ తారీఖు వరకు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నాం. ఏ రోజైనా మీ లాయర్లు కానీ మీ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ అధికారులు కానీ ఎవరైనా సరే ఆ స్టేని ఎత్తివేయించాలనే ఆలోచన ఏనాడైనా చేసినారా? ఎందుకని మీరు స్టే ఎత్తివేసే ప్రయత్నం చేయలే? మళ్ళీ సాక్షి పత్రికలను లేకపోతే వాళ్ళకు అనుకూలమైన ప్రసార సాధనలు మాట్లాడుతున్నారు. మా తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరితో తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్టే తెచ్చినారని సిగ్గు ఎక్కువ ఉండాల. స్టే చేసిన వ్యక్తి తాను టీఆర్ఎస్ కార్యకర్తను టీఆర్ఎస్లో పలానా హోదాల్లో పనిచేస్తున్నా అని చెప్పి ఎన్జీటీలో వేసిన పిటిషన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరు వేసినా సరే, ఏ పార్టీ వాళ్ళు ఏ వ్యక్తులు ఏ దుర్బుద్ధితో వేసినా సరే దాన్ని స్టే ఎత్తివేయాల్సిన బాధ్యత నీ మీద ఉందా లేదా? నీకు కావాల్సిన కేసుల కోసరం లేకపోతే వివేకానంద హత్యకు సంబంధించిన కేసులు హైకోర్టులోనో లేకుంటే సుప్రీంకోర్టులోనో జరిగితే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ కేసులను వాదించేదానికి మీరు ఢిల్లీ నుంచి లాయర్లను తెచ్చుకున్నారు. ఓ చిన్న ఢిల్లీ ఒక పేరెంట్కి కన్నా ఒక లాయర్నైనా సరే ఎన్జీటీలో ఈ కేసు వాదనల కోసం నువ్వు పంపించావా లేదా? ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ తాబేదాలను అడుగుతా ఉన్నా. ఈరోజు ఎన్జీటీలో ఉన్న స్టేను లేదు, పనులు పూర్తి చేయలేదు, పనులు ప్రారంభించలేదని చెప్పి మాట్లాడుతున్నాం. ఆపివేసింది మీరు, ఆగింది మీ ప్రభుత్వ హయాంలో. ఒక్క రూపాయి అయినా సరే ఎత్తిపోతల పథకాన్ని ఖర్చు పెట్టకోకుండా ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, రాయలసీమ ప్రజలకు కడగండ్లు దూర్చే వ్యక్తి నేనేని చెప్పి మాట్లాడుతున్నాం. సిగ్గుండాలి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ సూటిగా అడుగుతున్నా. రాయలసీమ ప్రాంత సాగునీటి అవసరాలు కానీ త్రాగునీటి అవసరాలు కానీ 2014-19 మధ్యకాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిష్కరించారా? నువ్వు పరిష్కరించావా? తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంద్రి నీవా కాలువలను పూర్తి స్థాయిలో వెడల్పు చేసి ఈరోజు కుప్పం వరకు కూడా పూర్తి స్థాయిలో నీరు పోయే విధంగా, అంటే అనంతపురము, కడప, చిత్తూరు జిల్లాల వరకు లాస్ట్ డెడ్ ఎండ్ వరకు కర్ణాటక తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కుప్పం వరకు సజావుగా నీళ్లు పోయేదానికి కృషి చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కాదని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. గాలేరు నగరి ఈరోజు ఫేజ్ 2 కూడా దాదాపు కడప సరిహద్దుల వరకు కూడా ఆగిపోయిన పనులు పూర్తి చేయాలని చెప్పేసి దాదాపు 1,400 కోట్ల రూపాయలతో త్వరలోనే టెండర్లను కూడా పిలవడం జరుగుతుంది. ఈ గత 5 సంవత్సరాల కాలంలో రాయలసీమలో ఒక్క ఎకరాకైనా సరే అదనంగా సాగునీరు అందజేసినారా? ఒక్క అడుగు కాలువనైనా తొగి నీళ్ళు ఇచ్చారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తాను. అంత అవసరంలే. పులివెందుల నియోజకవర్గంలో 2019 జూన్ వరకు ఉన్న ఆయకట్టు వరకే నీళ్లు పోతా ఉన్నాయా? లేకపోతే గడిచిన 5 సంవత్సరాల కాలంలో అదనంగా ఒక ఎకరాకైనా నీళ్ళు ఇచ్చినారో చూపించగలని అడుగుతాను. ఒక్క ఎకరాకైనా సరే అదనంగా ఎక్కడిచ్చారు మీరు చూపిండి. అదనంగా ఎక్కడైనా మీరు టేలెంట్కు నీళ్ళు ఏ రోజైనా ఆ రోజు ఎట్లా పోతున్నాయి, ఈ రోజు అట్టే పోతున్నాయి. పిల్లకాలవలు తీసే పరిస్థితి లేదు, ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూటర్లలో పనులు చేసే పరిస్థితి లేదు. అనేక సార్లు మోటార్లు కూడా కాలిపోతే దాంట్లను సరిచేసే పరిస్థితి లేదు. కాలేటి వాగు రిజర్వాయర్ను ప్రారంభిస్తే జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్లో భాగంగా కాలేటి వాగు మీదుగా మీరు కాలువలు దిగితే 4 సంవత్సరాల కాలంలో 500 కోట్ల రూపాయలు మీరు పని చేయలేక
దాన్ని ఆపివేశారంటే సిగ్గుపడ్డం లేదా మీరు అడుగుతా ఉన్నా. పనులు ఎవరైనా సరే కింద నుంచి పైభాగానికి చేస్తారు. వేంపల్లి మండలంలో ఉన్న పాములూరు దగ్గర గల జిఎన్ఎస్ఎస్ కాలువ నుంచి పైకి చేసుకుంటూ పోతారు. అది తమ్మలపల్లి నియోజకవర్గంలో ఉన్న హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు అనుసంధానం చేయాలి. అట్లా కాకుండా వేలాది కోట్ల రూపాయలు మీరు దుర్వినియోగం చేయాలా, స్కామ్ చేయాలా అని చెప్పి తమ్మలపల్లి నుంచి పులివెందులు మీరు కాలువలు అవుతారు. నీళ్ళు పులివెందుల నుంచి తమ్మలపల్లి వల్ల, తమ్మల నుంచి పులివెందులకు వల్ల మొత్తం రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేసింది మీరు, మీ ప్రభుత్వం, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కాలేటి బాగుని ఎందుకని పూర్తి చేయలేకపోయారు. కమిషన్లు తీసుకున్నారు, పిఎల్ఆర్ కంపెనీ కావాల్సిన అడ్వాన్సులు తీసుకున్నారు, మీకు కావాల్సిన కమిషన్ మీకు 9% మీకు డబ్బులు తీసుకున్నారు. చక్రాపేట ప్రజలు ఈరోజు కూడా మీరు అన్యాయం చేసింది మీరు. సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా జరుగుతున్న తప్పుడు విష ప్రచారాలను తిప్పికొట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. సోమవారం సిపిఐ కార్యాలయంలో సోషల్ మీడియా వర్క్షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి మహేష్, సోషల్ మీడియా ట్రైనర్ సుమన్, నాగరాజు, సోషల్ మీడియా ప్రచార సమన్వయకర్త బి వెంకటరాములు, ఎన్ వెంకట శివ, పి చంద్రశేఖర్, గంగా సురేష్, మద్దిలేటి, పి బాలు, శ్రీరాములు, పల్లవోలు రమణ, జక్కుల వెంకటేష్, పి మస్తాన్, ప్రభాకర్, చంద్ర, తేజ, అరుణ్, పీటర్ పలువురు పాల్గొన్నారు. రాష్ట్రంలో మనము సోషల్ మీడియాను కేంద్రంగా ప్రజలు మనం ఎవరైతే టార్గెటెడ్గా ఉన్నటువంటి జనం ఇబ్బందుల్లో ఉన్నారో, కార్మికులు కానీ, కర్షకులు కానీ, విద్యార్థులు కానీ, యువజనులు కానీ, మహిళలు కానీ, ఇలాంటివి అదేవిధంగా సామాజిక అంశాలు వాటన్నిటినీ మనం పోగు చేసి మనదైనటువంటి పద్ధతుల్లో ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి, సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం మన సోషల్ మీడియా ద్వారా జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సోషల్ మీడియా అనగానే కేవలం ఇదేదో మనము ఆర్గనైజేషన్లో మన కార్యక్రమాలు చేసి మన కార్యక్రమాలు ఇమీడియట్గా పోస్ట్ చేయడమే సోషల్ మీడియా కాదు. మనం కూడా సోషల్ మీడియాలో ఎవరు మన పైన దాడి చేస్తూ ఉంటారు. మన కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల ఉత్సవాలు జరిగాయి ఖమ్మంలో. కానీ 100 సంవత్సరాల తర్వాత ఏములు బాగుగా ఉన్నారని చెప్పి ఒకరిద్దరు బీజేపీ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళు మన పైన మాట్లాడినటువంటిది. అట్లా రాష్ట్రంలో కూడా చాలా చోట్ల రకరకాల పద్ధతిలో జరుగుతాడు. అలాంటి వాటిని మనం ఎడ్యుకేట్ అయ్యి తిప్పి కొట్టాలి. అట్లా కాకుండా మిగతా వాళ్ళ ఎక్కడ బూతులు వాడు ఏదో మాట్లాడాడు, బూతులు వాడాడు, నీ ఎక్క నీ అమ్మ అన్నాడని మనం కూడా నీ ఎక్క నీ అమ్మ అన్నామని అనుకో, అందులో ఉపయోగం లేదు. కాబట్టి మనము సబ్జెక్టు పరంగా ప్రజలను ఎడ్యుకేట్ చేసే పద్ధతిలో మనం తయారు. అట్లా ఆ ఎడ్యుకేషన్లో భాగంగానే మనం ఎలా ఉపయోగపెట్టాలి సోషల్ మీడియా, ఏ వర్గాల్లోకి దీన్ని తీసుకొని పోవాలి, ఏ వర్గాలు సప్రెషన్కు గురవుతున్నారు, ఏ వర్గాల్లో బాధ ఉంది, ఆ బాధను మనము వెలికి తీసి వారి దగ్గరికి టార్గెటెడ్ గ్రూపుగా మనం వెళ్ళిపోవడానికి కావాల్సిన పద్ధతుల్లో మనం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఇప్పటికే అనంతపురం జిల్లాలో జరిగింది, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 2 ఉమ్మడి జిల్లాల్లో జరిగాయి. వాళ్ళు ఒకటి కర్నూలు వారియర్స్ అని చెప్పి గొప్పగా పెట్టారు. మీకు చిన్న ఉదాహరణ, నిన్న డోన్లో మన వారిని నారాయణ అనేటువంటి పార్టీ సెక్రటరీని కొడితే డైరెక్ట్గా ఫోటోలు కొట్టినటువంటి ఫోటోలు దొరకకుండా పైకి కాళ్ళు కట్టి కిందికి తలకాయ ఆలేసి కొట్టారు. కానీ మన వాళ్ళు సోషల్ మీడియా అవేర్ అయి ఉంది కాబట్టి కర్నూలు జిల్లాలో, నంద్యాల జిల్లాలో ఇమ్మీడియట్గా ఫోటోలను తయారు చేసి మొత్తం సోషల్ మీడియాలోకి వదిలారు. అంటే ఎస్పీతో సహా మొత్తం కదలికి వచ్చిన పద్ధతుల్లో ప్రజల్లోకి తీసుకొని పోవడానికి కావాల్సిన ప్రయత్నం జరిగింది. అది అట్లా మనం ఉపయోగపెట్టాలి. మనం అదొకటే కాదు, ఇంకా చాలా అంశాలు ఇప్పుడు రాష్ట్రంలో అనేక రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. మనము వేరే స్టడీ చేయకంటే ఏ అంశమైనా కూడా మనం పోస్ట్ చేయాలంటే ముందు మన తలకాయలో కూడా ఎంతో కొంత సమాచారం ఉండాలి. ఏ అంశాన్ని గురించి అయినా మాట్లాడాలంటే మన దగ్గర కొంత సమాచారాన్ని గెయిన్ చేసుకోవాలి. అట్లా లేకుండా ఎవరో ఇచ్చినటువంటి దాన్ని తీసి మనం కాపీ పేస్ట్ చేసేటువంటిది అది ఓకే. ఇది ఇప్పుడు మనం సిద్ధాంతపరమైన చర్చ జరిగింది, ఆ స్థాయిలో కొంత అవగాహన ఉండకపోవచ్చు. పైన వాళ్ళతో ఎవరితో ఒకరితో ఇద్దరితో రాయిస్తాం అనుకో, ఆ రాయించి దాన్ని షేర్ చేయడం వేరు. కానీ మనం కూడా ఎక్కడికక్కడ మనం దానిపైన చేయాలి. ఇప్పుడు మన కడప జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో మనం పెట్టామనుకోండి, ఒక 100 మంది తయారయ్యారు. 100 మంది తయారైతే
ఈ 100 మంది కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళేమో కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి, అన్నమయ్య జిల్లాలో ఉండే వాళ్ళేమో అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి టార్గెట్ చేసి దాన్ని మనం వర్కౌట్ చేసి జనంలోకి తీసుకెళ్ళాలనుకోండి, జనంలో విస్తృతమైనటువంటి చర్చ. కడప జిల్లా రాజంపేట మండలం పెద్దకారంపల్లి పంచాయతీకి చెందిన మిత్రరెడ్డి యునైటెడ్ స్టేట్స్లో న్యాయవాదిగా పనిచేస్తున్న భారతీయులకు చట్టపరమైన సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. మిత్రా ఫౌండేషన్, మిత్రా లా ఫర్మ్ ద్వారా విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు న్యాయం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సాయి మిత్రారెడ్డి. నాది రాజంపేట. నేను ఇక్కడ పుట్టినాను. ఇప్పుడు US లో పెరిగి నేను అక్కడ లాయర్ గా నేను పనిచేస్తున్నాను. నా సొంత ప్రాక్టీస్ ఉంది, దాని పేరు మిత్రా లా ఫర్మ్. నేను చాలా మంది మనోళ్ళకి, ఇండియా నుంచి తెలుగు వాళ్ళకి చాలా మందికి మేము హెల్ప్ చేస్తున్నాము. అంటే ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఏం ఇష్యూస్ వచ్చినా, ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా మేము హెల్ప్ చేస్తాము. స్టూడెంట్స్ అయినా, అక్కడ వర్క్ చేసేదానికి జాబ్ చేసే వాళ్ళు వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు అమ్మా నాన్నని ఇక్కడ ఇండియా నుంచి తీసుకురావాలంటే టూరిస్ట్ వీసా మీద తీసుకొస్తారు. అలాంటి వాళ్ళకి అన్ని విషయాల్లో మేము హెల్ప్ చేస్తాము. స్టూడెంట్స్ ఇప్పుడు మెయిన్ గా అక్కడ వచ్చి చదువుకోవడానికి వస్తారు. ఇక్కడ బీటెక్, బ్యాచిలర్స్ డిగ్రీ చేసి మాస్టర్స్ చేయడానికి వస్తారు. మాస్టర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని రోజులే ఉంటాయి. ఆ కొన్ని రోజుల్లో వాళ్ళు జాబ్ రావాలి. వాళ్ళకి ఆ జాబ్ రాకపోతే ఆ కొన్ని రోజుల్లో వాళ్ళకి మళ్ళీ కష్టాలు వస్తాయి. మళ్ళీ ఇంకొక సెకండ్ మాస్టర్స్ చేయాలి, లేకపోతే వేరే ఏదైనా వీసాకి మారాలి, లేకపోతే వాళ్ళు తిరిగి వాళ్ళ కంట్రీకి వచ్చేయాలి, ఇండియాకి వచ్చేయాలి. సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఇప్పుడు వాళ్ళు మాస్టర్స్ అయిపోయిన తర్వాత కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తారు. జాబ్ రాకపోతే ఏం చేయాలి, జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి. ఇలాంటి జాబ్ చేయాలి, ఇలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి, అలాంటివన్నీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అవి ఫాలో అవ్వకపోతే ఇప్పుడు ఇమిగ్రేషన్ అనే గవర్నమెంట్ వాళ్ళతో చాలా స్ట్రిక్ట్ గా ఉండి వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ చేస్తాయి. అలాంటి విషయాల గురించి F1 అనేది స్టూడెంట్స్ యూజ్ చేసే వీసా. F1 స్టూడెంట్స్ నా దగ్గర, మా లా ఫర్మ్ దగ్గర చాలాసార్లు వస్తారు. జాబ్స్ చేసే వాళ్ళకి కూడా రకరకాల కష్టాలు ఉంటాయి. ఇప్పుడు H1B అనేది మెయిన్లీ మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు జాబ్స్ చేసే వాళ్ళు ఆ వీసా మీద వస్తారు. ఆ వీసాకి చాలా స్ట్రిక్ట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇన్ని అవర్స్ పని చేయాలి, ఒకే ఒక జాబ్ చేయాలి, ఈ జాబ్ కూడా ఇలాంటి జాబే చేయాలి, వాళ్ళు ఏం చదువుకున్నారో ఆ చదువుకి తగినట్టే సంబంధించిన జాబ్ చేయాలి. అది కాకుండా వేరే బయట జాబ్లు 2-3 జాబ్లు చేస్తే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. వీసా రివోక్ చేస్తుంది, గవర్నమెంట్ వీసా రివోక్ చేస్తుంది. లేకపోతే వాళ్ళు ఇంకా వీసా అయిపోయి వాళ్ళు వేరే ఏదన్నా మళ్ళీ చదువుకోవడం అలాంటిది ఏదైనా చేయాలి. ఇప్పుడు టూరిస్ట్ వీసా మీద వచ్చే వాళ్ళకి మేము ఇప్పుడు చాలా రిజెక్షన్స్ చూస్తున్నాము. ఈ కొత్త అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో టూరిస్ట్ వీసా కింద వచ్చే వాళ్ళకి కూడా చాలా మంది రిజెక్ట్ చేస్తున్నారు. టూరిస్ట్ వీసా మీద మీరు జస్ట్ విజిట్ చేయడానికి, US ని విజిట్ చేయడానికి రావాలంటే మీరు మెయిన్ గా ఫ్యూ థింగ్స్ చూపించాలి. ఒకటి, మీకు US కి వచ్చిన తర్వాత అక్కడ అన్ని ఖర్చులు పెట్టడానికి, తిరిగి చూడడానికి మీకు ఎనఫ్ మనీ ఉందా, అది మీ బ్యాంక్ లో చూపించాలి. అది కాకుండా మీరు తిరిగి ఇండియాకి వచ్చేస్తారు, అక్కడే ఉండిపోరు అనేది కూడా ప్రూఫ్ చూపించాలి. ఇండియాలో మీకు ఇల్లు ఉంది, మీకు ఫ్యామిలీ ఉన్నారు, జాబ్ ఉంది అనేసి అవి స్ట్రాంగ్ టైజ్ అంటారు. మీ హోమ్ కంట్రీకి స్ట్రాంగ్ టైజ్ ఉన్నాయో లేదా అని గవర్నమెంట్ చూస్తుంది. ఇవన్నీ మీరు చూపిలేకపోతే ఇప్పుడు ఆ వీసా, టూరిస్ట్ వీసాస్ కూడా రిజెక్ట్ అవుతున్నాయి. రకరకాల ఇష్యూస్ మేము చూస్తున్నాము ఈ కొత్త ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో. ఎస్పెషలీ టూరిస్ట్ వీసాస్ కి ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు H1B వీసాస్ మీద వాళ్ళకి ఒక కొత్త రూల్ వచ్చింది. ఇంతవరకు అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు H1B వీసా మీద, వర్క్ వీసా మీద ఒక జాబ్ వస్తే సరిపోతుంది. ఆ ఎంప్లాయర్ ఎవరైతే జాబ్ ఇస్తున్నారో వాళ్ళు H1B వర్క్ వీసా స్పాన్సర్ చేసి ఆ స్టూడెంట్స్ అక్కడే ఉండి జాబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఒక రూల్ ఏమొచ్చిందంటే ₹1,00,000 వరకు ఆ ఎంప్లాయర్ పెట్టాలి. ఒకరికి జాబ్ ఇచ్చేది మాత్రం కాకుండా ₹1,00,000 వాళ్ళు ఫీ కడితే అప్పుడు $1,00,000 అంటే $100,000. సో అంత పెద్ద ఫీ కడితే గానీ దెన్ ఎంప్లాయర్స్ అది చూపిస్తే గానీ చాలా మంది అక్కడ US లో చదివినా కూడా వాళ్ళకి జాబ్ చేయలేకపోతున్నారు. చాలా మంది జాబ్ ఇస్తారు కానీ అంత పెద్ద ఫీ ఒక్కరికి కట్టలేరు కదా. సో గ్రాడ్యుయేట్ అయ్యే స్టూడెంట్స్ ఎంత బాగా చదువుకున్నా, టైంకి గ్రాడ్యుయేట్ అయినా వాళ్ళకి జాబ్స్ దొరకడం ఒకటి, ఇప్పుడు ఆ జాబ్ దొరికే వాళ్ళకి అంత పెద్ద ఫీ కట్టి వాళ్ళు రావాలి. సో అది కూడా కొన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్స్ అయితే. ఇలాగా స్టూడెంట్స్ అయినా, జాబ్ చేసే వాళ్ళైనా, విజిట్ చేసే వాళ్ళైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క వీసాకి వేరే వేరే ఇష్యూస్ ఉంటే అందరూ మా లా ఫర్మ్ దగ్గర వస్తారు. మేము ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతామో అలా హెల్ప్ చేస్తాము.
ఇప్పుడు కొందరు అక్కడ వీసా ఒక టైం వరకు ఉంటుంది, ఒక 1 year వీసా అలా ఇస్తారు. 1 year కంటే ఎక్కువ ఉండిపోతే దాన్ని వీసా ఓవర్ స్టే అంటారు. అది కూడా లా కి అగేన్స్ట్ వెళ్ళడం. సో అలాంటి సిచ్యువేషన్స్ లో లేకపోతే వీసాకి తగినట్టు రూల్స్ ఫాలో అవ్వకుండా ఏదైనా తప్పులు చేస్తే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అని, అది గవర్నమెంట్ వాళ్ళ పోలీస్ లాగా. ఆ గవర్నమెంట్ పోలీస్ అనే వాళ్ళు మన తెలుగు వాళ్ళనైనా ఇండియన్స్ నైనా అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్స్ లో పెడుతున్నారు. డిటెన్షన్ సెంటర్స్ అంటే ఏం లేదు, జైల్ లాగానే, కానీ ఓన్లీ ఇమిగ్రెంట్స్ కి, అంటే వేరే దేశాల నుంచి యుఎస్ కు వచ్చే వాళ్ళు. సో వాళ్ళని జైల్స్ లో పెడుతున్నారు. జైల్స్ లో పెడితే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా మనకు కాంటాక్ట్ చేయొచ్చు. నేను వెళ్ళి ఆ జైల్ దగ్గర వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం అయినా, లేకపోతే జడ్జ్ ముందర వెళ్ళి వాళ్ళని ఎందుకు రిలీజ్ చేయాలి, వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఇండియాకి వెంటనే బయలుదేరుతారు, వాళ్ళకి ఇండియాకి వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయి, అవన్నీ చూపించడానికి నేను జడ్జ్ ముందర వెళ్ళి వాదిస్తాను. సో జైలు నుంచి రిలీజ్ చేయడం అయినా, లేకపోతే వీసా గురించి ఏదైనా కష్టాలు ఉన్నా, ఇమిగ్రేషన్ వాళ్ళు పట్టుకున్నా, అలాంటి వాటిలన్నీ మా లా ఫర్మ్ హెల్ప్ చేస్తుంది, ఇన్వాల్వ్ అవుతుంది. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని పూసలవాడలో మహాశివరాత్రి పురస్కరించుకొని ముందస్తుగా గజల పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల స్వామివారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు మాజీ పట్టణ అధ్యక్షులు రంగా బాలరాజ్ యాదవ్ సహకారంతో స్థానిక యూత్ నాయకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ శిష్యుల బృందంచే కోలాటాన్ని ప్రదర్శించి భక్తులను రంజింపచేశారు. అనంతరం 15వ వార్డు ఇన్ఛార్జ్ తంగా బాలరాజ్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, ప్రతి సంవత్సరం ఆ మహాశివునికి పూజా కార్యక్రమాలను ముందస్తుగా మొదలు పెడతామని, అందులో భాగంగా ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు తంగా బాలకృష్ణ యాదవ్, తంగా బాలమురళీకృష్ణ యాదవ్ మరియు మిత్ర బృందం, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఆ మహాశివునికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాణ మదన గురు మదన
సందర్భంగా 15 వార్డు సంబంధించి మన 15, 12 వార్డు సంబంధించిన పిల్లలందరూ బాగా నేర్చుకొని అది అనే అబ్బాయి బాగా అభివృద్ధి నేర్పించి సక్సెస్ చేసిన ప్రోగ్రామ్ దానికి 3 నెలల నుంచి స్టార్ట్ అయింది ప్రోగ్రాము. ఈ 3 నెలల నుంచి ప్రతిరోజు 7 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 9-9:30 వరకు ప్రోగ్రామ్ చేస్తుంది. పిల్లలంతా నా వెంకన్న గురు వెంకన్న. చంద్రబాబు సమక్షంలో మంత్రులు కార్యదర్శులతో సమావేశం. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో డిష్యూం తిరుమల లడ్డు కల్తీ పాపం వైసీపీదే అన్న శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్. గ్రంథాలయ అభివృద్ధిపై గలం విప్పండి. ప్రభుత్వ విప్ మాధవిరెడ్డిని కోరిన కడప జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానుప్రకాష్. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV.